మనం నిలబడడానికి ఆధారమైన నేల నుంచి సిరులు పండించే శ్రామికుడు రైతు. మనం జీవించడానికి అవసరమైన శక్తిని ఇచ్చే ఆహారాన్ని సమకూర్చే అన్నదాత రైతు. మనం శ్వాసించడానికి ప్రాణవాయువుని ఇచ్చే మొక్కలను పెంచే ప్రకృతి పుత్రుడు రైతు. ప్రకృతి విలయాలకు ఎదురొడ్డి పంట సాగు చేసే సైనికుడు రైతు. పక్షులను పశువులను మంచిక చేసుకునే కాపాడే జంతు ప్రేమికుడు రైతు. రైతు 10 వేళ్ళు భూమిలోకి పోతేనే మన 5 వేళ్ళు నోటిలోకి పోతాయి. భూమి మీద రైతు అనేవాడు లేకపోతే మానవజాతికి మనుగడే లేదు. అలాంటి శ్రామికుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏ బిరుదుతో సత్కరించగలం? అందరికీ మట్టి మట్టిలా కనిపిస్తే రైతు మాత్రమే మట్టిని పుత్తడిలా చూస్తాడు, బంగారం పండిస్తాడు. నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు, నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న. దానికి రాజే రైతు. రైతు లేని రాజ్యం నీళ్ల లేని సముద్రమే. నేడు జాతీయ రైతు దినోత్సవం. రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. రైతులు బాగుండాలి.